యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రభుత్వ బీర్లా ఐలయ్య పర్యటించారు. ఈ నేపథ్యంలో మొదటగా ఆత్మకూరు మెయిన్ రోడ్ నుంచి హైస్కూల్ వరకు కూడా డబుల్ రోడ్డు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి జలాలతో ఆత్మకూరు బీర్లా చెరువు నిండటంతో చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 1.75 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్టు తెలిపారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. మనకు ఆత్మకూరులో ఎంపీ ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ మనకు గెలుపు లేకుండా గెలుపు దాని దగ్గర మరి ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో అక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్ మనం ఉంటే ఇక్కడ కింది నుంచి మీ దాకా మనమే ఉంటాం. ఎక్కువ నిధులు తీసుకొచ్చి పనిచేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరందరూ ఎట్లయితే నన్ను భారీ మెజార్టీతో గెలిపించారో మన ఎంపీ సామాన్య కిరణ్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించారో అదేవిధంగా రేపు స్థానిక సంస్థల్లో అక్కడ నాయకులను గెలిపించుకుంటే వాళ్ళు కింద స్థాయిలో కష్టపడి నా ద్వారా మన ఎంపీ ద్వారా మన మంత్రి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఆయా గ్రామాలను అభివృద్ధి చేసుకునే దిశగా పోతాం. కాబట్టి దయచేసి ఒక్క నెల రోజులు అందరం సమీక్షగా చేసినాం. కులాల వారి రిజర్వేషన్ వస్తాయి, అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తుంది. గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించింది, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగానం చేసింది. కాబట్టి రిజర్వేషన్ కూడా పెంపుతాయి, అందరికీ అవకాశం వస్తాయి. కొందరికి అవకాశం రాని వాళ్లకు తప్పకుండా నామినేట్ పదవిలో నేను భర్తీ చేస్తా, కొందరికి పార్టీ పదవిలో కూడా భర్తీ చేస్తా. ఎవరు కూడా ఎదురుకాకుండా స్థానిక సంస్థలు బిగించి మళ్ళీ పూర్వవైభవం తేవాలి, గ్రామీణ సాధించాలి. ఏ గ్రామం ఒక గ్రామం కూడా వదిలిపెట్టకుండా రేపు స్థానిక సంస్థల్లో మా సత్తా చాటాలి. అందుకు మా కార్యకర్తల యొక్క నాయకత్వం కూడా కష్టపడి రేపు జరిగే స్థానిక సంస్థలు ముందుకు పోతే ఇంకా ఈ